గణపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని దయ వలన, దేవుని కృప వలన మరి ఈ 2025 సంవత్సరంలో 11 మాసములు దేవుడు ఆయన రెక్కల కింద కాచి దాచి ఈ 12వ మాసంలో అడుగుపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మనము జీవిస్తున్నామంటే అది దేవుని దయ, అది దేవుని కృప. దేవుని దయ వలనే మనం బ్రతుకుతున్నాం, దేవుని కృప వలనే మనం బ్రతుకుతున్నాం. అంతేకాని మన ప్రార్థనలు కాదు, మన దాన ధర్మాలు కాదు, మన నీతి అంతకంటే కాదు. దేవుడు మన ఎడల ఆయన దయ చూపించి దినముల వెంట దినములు, నెలల వెంట నెలలు, సంవత్సరాల వెంట సంవత్సరాలు ఆయన కృపను మనకు తోడించి మనలను బలపరిచి మనలను ఈ రీతిగా సజీవ లెక్కలో వచ్చి కాపాడుతున్నాడు. కనుక దేవుని బిడలమైన మనం మన జీవితంలో ఆత్మానుసారంగా మనము ఎవరినైనా సంపాదించుకోగలిగామా? ఆత్మానుసారంగా, శరీరానుసారంగా మీరు ఎంత సంపాదించారో చెప్పగలరు. ఆత్మానుసారంగా నువ్వు ఎంత సంపాదించావు చెప్పగలవా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండే మనం, దేవుని బిడలము అని చెప్పుకునే మనం, పరలోకంలో నీ కొరకు ఎంత ధనాన్ని నువ్వు దాచిపెట్టగలిగావు, ఎంత ధనాన్ని నువ్వు సమకూర్చగలిగావు. రేపు దేవుని ముందు నువ్వు నుంచుంటే దేవుడు నిన్ను చూచి బడా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకోగలడా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, కానీ మనలో ఆత్మానుసారమైన జీవితాలు, ఆత్మానుసారమైన ఎదుగుదల మన జీవితాల్లో కనబడటలేదు. అందుకనే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కనుక మన జీవితాలలో బడా నమ్మకమైన మంచి దాసుడా అని మనం ఎప్పుడు అనిపించుకోగలుగుతామంటే దేవునికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడే, దేవునిలో నువ్వు బలంగా ఉన్నప్పుడే. దేవునికి నమ్మకంగా లేకుండా, దేవునిలో బలంగా లేకుండా నువ్వు ఏమి సంపాదించుకోలేవు. కనుక మనము దేవునిలో నమ్మకంగా ఉంటూ దేవునిలో బలంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు చదువుదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లో ప్రభువునందు స్థిరులయుండుడి, ప్రభువునందు ఏక మనసు కలవారై ఉండుడని యువోదియాను సింటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెందుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారి పేర్లు జీవగ్రంథమందు వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. నేను కూడా మరొకసారి చదువుతాను, మనం మరలా స్పష్టంగా విందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సింటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు
కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఇది వచ్చిన విడలు నీవాడు, నిలిచిన ఈ దాసుడు మట్టివాడు ఎన్నికలేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలలో ఉన్న సంఘాలతో మాట్లాడుతున్నాడు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఇట్లు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటం, నా ఆనందం, నా కిరీటం. మూడోది, నా పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంది. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిది నా ఆనందం, రెండవది నా కిరీటం, మూడవది నా పేరు జీవగ్రంథంలో ఉంది. ఎంతమందికి ఉంది ఇలాంటి నిరీక్షణ? ఎంతమందికి ఉంది ఇలాంటి విశ్వాసం? ఎవరు ఎలాంటి ఆశ కలిగి సువార్త పనిలో భారంగా పనిచేసే వాళ్ళు ఉంటారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఆ సంఘంలో ఉన్న సంఘస్థులందరికీ ఏమని? నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందం వీళ్ళే. నేను ఆనందంగా ఉండాలంటే మీరు కూడా ఆనందంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, నేను ఎలా ఉంటాను? ఆనందంగా ఉంటాను. మీరు బాధలు పడుతూ, దుఃఖాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉన్నారనుకోండి, నాకు కూడా ఎలా ఉంటుంది? బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. ఏంది ప్రభువా, నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం కదా, నిన్ను నమ్ముకొని మేము జీవిస్తున్నాం కదా, ఎందుకు మాకు ఈ సమస్యలు ఎక్కడ ఎదురైనాయి, ఎక్కడ వస్తున్నాయి అనే దేవుని సన్నిధిలో మొరపెడతాం. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని చూసి, ఆ సంగతులను చూసి, నా ఆనందం మీరే. కానీ సంఘంలో అందరూ ఆనందపరిచేవాళ్ళు ఉంటారు, ఉండరు. కొంతమంది దుఃఖ పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది గుచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది నానా రకాలైన మనుషులు ఉంటారు. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సంఘంలో ఇద్దరన్నా ఉంటారుగా, ఒక్కడన్నా ఉంటాడుగా. చూడండి, ఆ ఒక్కడిని బట్టి అంటాడు దేవుడు, ఆ ఒక్కడిని బట్టి అంటున్నాడు ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు. ఒక్కడైనా నమ్మకస్తుడుంటే చాలు. ఒక్కడిని దేవుడు ఏమన్నాడు? 1000 మందిని చేస్తాడు. ఒక్కడు నమ్మకంగా ఉంటే ఆ ఒక్కడు 1000 మందిని చేయగలడు. కానీ ఒక్కడు కూడా నమ్మకస్తులు లేకపోతే ఆ సంఘం ఏమండి ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో అర్థమైపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది నా సంఘం అండి అంటారు. నాది సంఘం మంది కాదు, సంఘం దేవుడు కట్టాడు. మన సంఘంలో ఉన్న రాణులు దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కట్టాడు. బండ మీద పునాది వేసి మరీ కట్టాడు. సంఘంలో ఒకరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. కానీ సంఘం నీది కాదు, నాది కాదు. సంఘం దేవుని. ఆయన కట్టాడు. సంఘాన్ని కట్టేవాడు దేవుడే. మనమందరం ఏంటంటే సహోదరులు. అంతే తప్పితే
ఇంకొక ఆలోచన లేదు. ఎవడైనా దేవుని యొద్దకు రావాలంటే వాడంతటా వాడు రాలేడు. దేవుడు ప్రేరేపిస్తేనే వాడు దేవుని సన్నిధికి వస్తాడు. అంతే తప్పితే ఎవడు వాడు అంతటికి వాడు రాలేడు. దేవుడు ప్రేరేపిస్తేనే వాడు దేవుని దగ్గరకు వస్తాడు. కనుక మనం దానిని గ్రహించి దేవుడు నిన్ను ప్రేరేపించాడు కనుకనే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు. అలాంటి ఆలోచన కలిగి నువ్వు బ్రతికితే నీ ఆలోచన అంతా, నీ తలంపంతా, నీ జీవితం అంతా దేవుని మీదే కేంద్రమై ఉంటుంది. కానీ సంఘం సురేష్ అన్నది, సంఘం పాస్టర్ గారిది, సంఘం పాస్టర్ అన్నది అని నువ్వు అనుకుంటే అది శరీరానుసారంగా ఉండిపోయింది. నాది అనుకుంటే మీరేం మీకు పొందలేదు, మీరేం దీవెన పొందలేదు. దేవుడికి సంఘానికి ఇచ్చే ఆశీర్వాదం దేవుడే ఇస్తాడు. అందుకనే నేను ఇక్కడ చదువుతున్నాం. ఈ సంఘంలో ఉన్న ఆ వ్యక్తులతో, ఆ దేవుని బిడ్డలతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందం మీరే, నా ఆనందం మీరే. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కదండి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే పిల్లలు కూడా బాగుండాలి కదా. నేను నలుగురు పిల్లలు అనుకోండి, నలుగురు పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారు. నలుగురు పిల్లలు అక్కడ పాడైపోయాడు అనుకోండి, తండ్రికి ఎలా ఉంటుంది? దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఏంటంటే దుఃఖపడుతున్నారు, ఏంటంటే బాధపడుతున్నారు ఎవరైనా అడిగాడు అనుకోండి, దుఃఖపడికి ఏం చేయమంటామండి? నలుగురు పిల్లలు కన్నాను, నలుగురిలో ఒకడు పాడైపోయాడు, నా దిగులంతా వాడిది. అంటే నీకున్న ఆనందం, నీకున్న సంతోషం, నీకున్నది ఏమండి ఆ ఒక్క వ్యక్తిని బట్టి, ఆ ఒక్క వ్యక్తిని బట్టి నీకున్న ఆనందాన్ని కూడా నువ్వు వెనక్కి ఆగేసుకుంటున్నావు. అంటే నీ మనసు అంతా ఆ పాడైపోయిన ఆ ఒక్క వ్యక్తి మీదే ఉంది. బాగుపడ్డ ముగ్గురు మీద ఉండదు. యేసయ్యకు 100 గొర్రెలు ఉన్నాయి. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. యేసయ్యకు 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు వదిలేశాడు. 99 గొర్రెలు వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతున్నాడు. ఏంటండి ఆశ్చర్యంగా లేదా? ఆ 99 మంది చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు. ఈ ఒక్కడికి మారుమూర్తి లేదు. వీడు చచ్చిపోయాడు అనుకోండి, నరకానికి పోతాడు. దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఆ ఒక్కడి మీదే ఉంటుంది. ఆ ఒక్కడి మీదే 99 గొర్రెలను వదిలేసి ఒక్క గొర్రెను వెతికాడు. ఒళ్ళంతా ఏమంటే ముళ్ళు గీసుకుపోయి, రాళ్ళు పుచ్చుకున్నాయి, అయినా ఆ గొర్రె కనపడతలే. ఎత్తుక్కుంటా ఎక్కడో ఒక ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయింది. ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయిన దాన్ని తీయాలంటే ఎంత కష్టం. ఈయన కూడా ఆ ముళ్ళు గీసుకుని రక్తం ఏరులై పారుతున్నా ఆ గొర్రెను తీసుకుని అది నడవలేదని భుజాల మీద ఎత్తుకున్నాడు. నీవు నేను తప్పిపోతే యేసయ్య తన రక్తాన్ని కాచి మనల్ని తన భుజాల మీద ఎత్తుకుని మోసాడు. నీ భారాన్ని, నా భారాన్ని మోసాడు. యేసయ్య అంటున్నాడు, నీవు నా ఆనందం అని. దేవుణ్ణి మనం ఆనందపరిచే వారిగా ఉన్నామా, దుఃఖపరిచే వారిగా ఉన్నామా? ఇక్కడ మనం అదే చదువుకున్నాం. నా ఆనందం మీరే. ఎవరు నీ ఆనందం? ఎవరు నీ ఆనందం? ఎవరండి? నువ్వు ఎన్నాళ్ళు దేవునిలో బలపడుతున్నావు, ఎదుగుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుతున్నావు, రోజులు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నావు, కానీ నా ఆనందం నువ్వే అని చెప్పుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీలో ఉన్న సంఘంతో, నా ఆనందం వీళ్ళే. మనం అనగలమా ఇలాంటి మాట? నా ఆనందం నీవేనండి. నీకోసం నేను ఎంతో పరితపించాను, నీకోసం నేను ఎంతో భారం కలిగాను,
నీకోసం నేను ఎంతో కన్నీరు కార్చాను అని మనం చెప్పగలమా? నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఏమండి మహేష్ అన్నవి నా దగ్గరకు వచ్చాడు. ఆయన బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజీ చదువుతూ మన కృపాకరంగ చర్చిలో మంచి పరిచారకుడిగా పనిచేస్తున్నాడు. మంచి వ్యక్తి, ఇప్పుడు మంచి దైవజనుడు అయ్యాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు. ఏమంటే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేవాడు. ప్రతి ఆదివారం నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నన్ను దేవుని సన్నిధిగా నడిపించాడు. నేను అనుకునేవాడిని, ఈయన ఎందులా పొద్దాక నా అంటే తిరుగుతున్నాడు, నా అంటే తిరిగి నన్ను ఇసుకిస్తున్నాడు అని నేను కొట్టాలి, నేను కొడితే నా దగ్గరికి రాడు అని అనుకునేవాడు. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానంటే నన్ను దేవుని దగ్గరికి లాక్కొచ్చిన వాడు ఆయనే. లాక్కొచ్చి దేవుని సన్నిధిలో నన్ను ఈ రీతిగా నిలబెట్టిన వాడు ఆయనే. నేను ఇప్పటికీ ఆయన మర్చిపోలేను. నా శ్వాస పోయేదాకా కూడా నేను ఆయన మర్చిపోలేను. ఎందుకంటే నా కొరకు ఎంతో ప్రయాసపడి కన్నీరు కాచి ప్రార్థన చేసిన వాడిలో మొట్టమొదటి వాడు ఆయనే. నా తల్లికి మారుమనసు లేదు, నా తండ్రికి అంతకంటే మారుమనసు లేదు. కానీ నా కొరకు కన్నీరు కాచిన ఒక తండ్రి ఉన్నాడంటే నేను ఆయన పేరు చెప్పగలుగుతాను. ఎంతో దేవుని సన్నిధిలో నన్ను నడిపించి ఆ మాటలు చెప్పి బలపరిచి నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించిన వాడిలో ఆయన. నన్ను ఆయన చూసినప్పుడు, తమ్ముడు ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు, నేను సేవ చేస్తున్నానంటే, తమ్ముడు నేను నిన్ను బట్టి చాలా సంతోషిస్తున్నా, నువ్వు సేవకుడమైనందుకంటే. అంతకంటే ఆయనకి ఆనందం ఏముంటుంది? ఈ లోకంలో బ్రతికే మనం అలాంటి వారిని ఒక్కళ్ళైనా సంపాదించుకోగలిగితే చాలు. నీకు ఒక్క కిరీటమైనా దొరుకుతుంది. ఏదో రక్షించబడ్డామన్నట్లుగా బ్రతికితే దానివల్ల ప్రయోజనం ఉండదు. మన తల్లిదండ్రులు అనేవాడు ఒక మాట, రేషన్ బియ్యం పుచ్చిపోతాయి అని ఈయన పుట్టాడండి. ఏమండి, వాళ్ళ మాట మనం వినలేదనుకోండి, వాళ్ళ కోపం వచ్చిందనుకోండి, వాడు ఈ పదాలే వాడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కడికి నెలకు 4 కేజీలు ఇస్తుంది. 4 కేజీలతో మనిషి బతుకుతాడా? కానీ వాడు వాడే పదం ఎలా ఉంటుంది? 4 కేజీలతో మనిషి బ్రతకకపోయినా వాడు ఆ పదం వాడుతూ అలవాటు చేసుకున్నాడు. కానీ కష్టమంతా వాడే బడి మనల్ని పోషించినప్పటికీ అలాంటి పదాలు వాడి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రుల వంతు చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అదే చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, నా కిరీటం క్షమించాలి, నా ఆనందం మీరే. ఇదే మనం చదువుదాం. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో, దేవుని కృపలో ఎన్నుకోబడ్డావో, ఇక్కడ మనమదే చదువుతున్నాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దేవుడే. ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పాలంటే ఆ భారం దేవుడు నీలో పెడితేనే అది వస్తుంది, లేకపోతే రాదు. ఆ సత్క్రియ దేవుడు నీలో పెట్టాడు, నీకు ఎన్నోసార్లు ప్రేరేపించాడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడు, ఆ వ్యక్తిని కలుసుకొని దేవుని నా విషయాల గురించి ఆయన చెప్పు అని నిన్ను దేవుడు ఎన్నోసార్లు ప్రేరేపించుంటాడు. దేవుని దగ్గరకు వచ్చి రక్షించబడిన ప్రతి వారిలో దేవుని క్రియ ప్రారంభించబడుతుంది. దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడిన వారు ఉంటారు చూడండి,
వారిలో దేవుని క్రియ పనిచేయదు. ఎందుకంటే వారిలో దేవుడు ఉండడు. రక్షించబడిన వారిలోనే దేవుడు ఉంటాడు, రక్షించబడని వారిలో దేవుడు ఉండడు. నీలో దేవుడు ఉన్నాడు. నిన్ను పదే పదే దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు. దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నువ్వు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడు అన్నాడు. వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఫిలిప్పుతో, ఇదిగో కందాకే మంత్రి వెళ్తున్నాడు నపుంసకుడు, నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో అన్నాడు. చెబితే పరిగెత్తాడు. అంటే ఆ క్రియ దేవుడు నీలో పెడతాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని క్రియ నీలో ఉంటుంది. కానీ మనమేం చేస్తాం? ఎన్ని ఎందుకు లేనిపోయిన సమస్య ఏమండి, ఎంతే సమస్యగా. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడంటే ఎన్ని సమస్యలు వచ్చినాయి? వెంటనే ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే దేవుడు అక్కడ 10 తెగుళ్ళు తెచ్చాడు, 10 అద్భుతాలు చేశాడు. అక్కడ నీవు కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెడతావో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు వెంటనే ఆ ఇంట్లో కార్యాలు జరుగుతాయి. నిన్ను దేవుడు వెళ్ళమన్నాడంటే ఆ ఇంట్లోనికి నీకు ఎంత నమ్మకం ఏర్పడింది నీ మీద. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారు? యోనా అలాగా ఉన్నారు. యోనాని ఏం చెప్పాడు దేవుడు? యోనా నువ్వు నినివేకి వెళ్ళంటే ఏమన్నాడు? అయ్యా వాడు నాకు శత్రువులు, నేను వెళ్ళనన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడండి? చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్ళాడు, సమస్యలోనికి తీసుకెళ్ళాడు, అగాధంలోనికి తీసుకెళ్ళాడు. అయినా వదిలిపెట్టాడా? దేవుని దగ్గరకు వచ్చినాక దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు ఎంత దూరమైనా పారిపో, నిన్ను పట్టుకొని లాక్కొస్తాడు. దేవుని దగ్గర నుంచి మనం పారిపోలేము. పారిపోదాం అనుకున్నా ఎక్కడికి వెళ్ళలేదు. కనుక నువ్వు దేవునిలో ఉన్నావు. దేవుడు నీకు చెప్పిన ఆ పని చేయటానికి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అలా భారం కలిగి 14 సంఘాలు కట్టాడు. కట్టడం అంటే సామాన్యం కాదు. ఆ దినాలలో ఒకళ్ళిద్దరితోనే సంఘాన్ని కట్టాడు. ఏమంటే ఒకళ్ళో ఇద్దరితోనే సంఘాన్ని కట్టి ఏమంటే ఆ సంఘంలో ఒక వ్యక్తిని పెట్టి ఏమంటే అనేకమైన సంఘాలు కట్టుకుంటూ సువార్త సేవ చేశాడు. కానీ నీవు ఉన్నావు, ఏం సుఖం? నీ వల్ల ఎవరికి ఆనందం? నీ వల్ల ఎవరికి ఆనందం లేదు, నీకు కూడా ఆనందం లేదు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం. నీవు ఆనందంగా ఉండాలంటే నిన్ను గురించి చెప్పేవాడు ఒకడు ఉండాలి. ఎవరు చెప్తారు నీ గురించి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నీ అంతటా నువ్వు వచ్చావా? నీ కోసం ఒక వ్యక్తి తిరిగి ఎవరి ప్రార్థన చేసి కన్నీరు కాచి ఎట్టో చేయబడుకుని దేవుని సన్నిధిలో కూర్చోబెడితే నువ్వు వచ్చావు. మరి అలాంటిది నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగావు? అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా ఆనందము మీరే, ఈ సత్క్రియ నాలో మీలో ఆరంభించిన వాడు దేవుడే. మన ఆనందం ఏమండి, మనం సంపాదించుకున్న ఆస్తి. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించుకుంటే నీకు అంత ఆనందం ఉంటుంది. కనీసం మనం చచ్చిపోయేలోపు ఒక ఆత్మలన్నా రక్షణలోకి తీసుకుంటాం. ఒక్కడ చాలు. నీ గురించి వాడు బ్రతికినంత కాలం చెప్తాడు. మనం చచ్చిపోతాం, కానీ వాడు బ్రతుకున్నంత కాలం నువ్వు ఎలా మార్పు పొందేవారంటే ఫస్ట్ పేరు నీదే చెప్తాడు. ఎందుకు? ఫస్ట్ దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి వాడిని బలపరిచి దేవుని సన్నిధికి నడిపించిన వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తి నీవే ఉంటాడు. వాడు ఎలా మర్చిపోతాడు నిన్ను? కానీ దేవుడు ఆ సత్క్రియ నీలో పెడితే నీవు దాన్ని వెనక్కి వదిలేస్తావు. అందుకని నా ప్రియ సహోదరులారా, నా ఆనందం మీరే.
రెండవది మనం చదివితే నా కిరీటం. కిరీటం దేవుడిచ్చే గొప్ప కిరీటం. ఎవరు ఇవ్వలేరు. ఏమండి? ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఎప్పుడైతే మనం రక్షించబడతామో దేవుడు మనకు ఒక కిరీటాన్ని పెడతాడు. కిరీటాన్ని పెడతాడు. ఆ కిరీటం కోసమే ఈ సంపాదన. ఏమండి? క్షమించాలి. ఆ కిరీటం కోసమే ఈ ప్రయాస. ఆ కిరీటాన్ని సంపాదించుకోవటానికే ఏమండి విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారు. భార్య పిల్లలను వెంట పెట్టుకొని మరి వచ్చారు. ఎందుకు? కిరీటాన్ని సంపాదించుకోవాలి. కిరీటాన్ని ఏమంటే కొన్ని నెలలు ఓడ ప్రయాణం చేసి పిల్లలు సముద్రంలో చచ్చిపోతే సముద్రంలో నేల సమాధి చేసేసారు. అయినప్పటికీ వెనక్కి వెళ్ళకుండా ముందుకే వచ్చారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ పిల్లల్ని కని పిల్లలని తన ఉన్న ఇంట్లోనే సమాధి చేసుకొని పిల్లోడి సమాధి ఆడబెట్టుకొని ఇల్లాడ పడుకొని సువార్త సేవ చేశారు. నా కిరీటం. వాడు సంపాదించుకున్న కిరీటం ఈ లోకంలో కొన్ని లక్షల మంది ఉంటారు. వాడు కార్చిన కన్నీరు, వాడు కార్చిన రక్తం, మన కొరకు ఎంతో ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి మనము రక్షించబడిన మనం, దేవుని బిడలుగా ఎదుగుతున్న మనం, మన కిరీటం ఏంది? నా కిరీటం అంటున్నాడు ఇక్కడ అదేగా మనం చదువుతున్నాం. నా కిరీటము. ఏమండి? నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. నా కిరీటం. మనం కొన్ని మాటలు దీని గురించి చదువుతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, అవి నీతి ప్రవర్తన గలవారికి. దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? దేవుడు ఏం చెప్తున్నాడు? శారీరకంగా బ్రతికే విశ్వాసంతో చెప్తున్నాడు, మనుషులతో చెప్తున్నాడు. అంటే నెరసిన వెంట్రుకలు. దేవుడు నీకు ఇచ్చే తెల్ల వెంట్రుక ఏం చూపిస్తుంది? నీలో నీతిని చూపిస్తుంది. నీతిని చూపిస్తుంది. దేవుడు నీకు ఇచ్చే నీతి ఏంటంటే నీ తెల్లని వెంట్రుక. తెల్లని వెంట్రుకలు మనం ఏం చేస్తున్నాం? నల్లగా చేసేస్తాం. అంటే దేవుడు నీకు ఇచ్చిన సొగసైన కిరీటం. సొగసు అంటే అందమైంది. దేవుడు నీకు ఇచ్చిన అందమైన కిరీటం ఏంటంటే తెల్లని వెంట్రుకలు. అమెరికాలో ఉన్న కుర్రాళ్ళు కూడా మా వెంట్రుక తెల్లగా రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ముసలోడు కూడా మా వెంట్రుకలు నల్లగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి? వాళ్ళు తెల్లగా అవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మనం నల్లగా అవడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాడు ఏం కొట్టుకున్నాడు ఇక్కడ? తెల్ల వెంట్రుకలు అంటే నాకు సొగసైన కిరీటం, అది కొట్టుకుని తెల్ల వెంట్రుకలు రావడానికి ప్రయత్నం. కానీ మనం నల్ల వెంట్రుకలు ఉన్నంతకాలం కుర్రోడు. ఏమంటే ఒంట్లో శక్తి లేకపోయినా కూడా పైకి మాత్రం కుర్రోడుగా కనపడతారు. ఏమంటే 20 కేజీలు డబ్బా పోయమానండి మాట్లాడా? 20 కేజీలు డబ్బా పోయినాడు నువ్వు కుర్రోడుగా ఎలా అవుతావు మరి? ఏమంటే ఈ రోజుల్లో కుర్రోడు కూడా నడిచిపోతాను. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చే సొగసైన కిరీటం ఏంటంటే తెల్లని వెంట్రుకలు. అంటే నీ జీవితం తెల్లగా ఉండాలి. దానిని నీతితో పోల్చాడు. నీ నీతి ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. నీకు కిరీటం, నీకు నీతిని ఇస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట కూడా ఉంటుంది. ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. నీ కిరీటం ఎవరు? మొట్టమొదటిదేమో నరిసిన వెంట్రుకలే నీకు కిరీటం అన్నాడు.
రెండవదేమో నీ పిల్లలే నీకు కిరీటం. నీ పిల్లలు నీకు కిరీటంలా ఉండాలి. నీ పిల్లల్ని నీతి ప్రవర్తన గలవారిగా పెంచాలి. అది దేవుడు నీ మీద పెట్టిన బాధ్యత, నీకు పెట్టిన భారం. ఎంతమంది అనుకుంటారు ఇది నా బాధ్యత, దేవుడు నన్ను నమ్మి నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, నేను వారిని నీతి ప్రవర్తన గలవారిగా పెంచాలి. ఎంతమందికి ఉంటుంది? నువ్వు వారిని నీతి ప్రవర్తన గలవారిగా పెంచితే వృద్ధాప్యంలో నీవు ఉన్నప్పుడు నీ కిరీటం వాళ్ళే, నిన్ను సంరక్షించేది వాళ్ళే, నిన్ను బ్రతికించేది వాళ్ళే, నిన్ను పోషించేది వాళ్ళే, నీ ప్రతి కష్టాన్ని చేరు చేసుకునేది కూడా వాళ్ళే. ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఏమండి, పిల్లల్ని అలా పెంచే తండ్రులు ఎంతమంది ఉన్నారు? తల్లులు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో చాలా మంది నా పిల్లలు నా కిరీటం, నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానం. పిల్లలు దేవుడు నీకు ఇచ్చే బహుమానం. బహుమానాన్ని ఎలా పెంచుతుంది, ఎలా చేస్తావు నువ్వు? నీకు ఎవరైనా ఒక శవర బంగారం బహుమానంగా ఇచ్చారనుకోండి, శవర బంగారం ఇప్పుడు ₹1,00,000, ఏమండి, నీకు శవర బంగారం ఎవరన్నా బహుమానంగా ఇస్తే దాన్ని ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఇంట్లో టేబుల్ బాల్ మీద పెడతావా? లేదా బయట రోడ్డు మీద పెడతావా? కడపెడతావా? లోపల బీరువా తీసి, బీరువా తాళం తీసి, బీరువాలో ఉన్న లాకర్ తీసి, ఏమంటే లాకర్ లోపల పెడతాం. మళ్ళీ తాళం ఆడ పెట్టుకుంటా, మళ్ళీ మళ్ళా పెట్టుకుంటా. ఏమండి, అంటే శవరు బంగారం కోసమే నీవు అంత ప్రయాసపడుతున్నావే, అంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావే, అంతకంటే విలువైన వాళ్ళు నీకు ఇచ్చిన పిల్లలు. వాళ్ళ కోసం నువ్వు ఎంత పరితపించాలి, నువ్వెంత భారం కలిగి ప్రార్థన చేయాలి, నువ్వెంత కన్నీరు కార్చాలి. ఈ రోజుల్లో చాలా మందికి అది లేదు, ఏమండి, వాళ్ళలో లేదు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది తండ్రులు రోడ్ల మీద అడుక్కుంటున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమంటే నీకు పిల్లలు ఉన్నారా అని అడిగా, చాలా మందిని అడిగారు. పిల్లలు లేకేమయ్యా, ఒక్కడికి 3 కన్నా అన్నాడు. మరి అయినా ఇలాంటి పరిస్థితి ఏంటి, ఏం చేయమంటాయా అని. ఆ తండ్రి అడుక్కోవటానికి కారకుడు తండ్రి తప్పు కాదు, అంతేనా? ఎవరు తప్పు? తండ్రి తప్పే. ఆ పిల్లలు సరైన క్రమంలో ఈ తండ్రి పెంచితే నేనెందుకు రోడ్డు మీద వదిలేస్తారు? వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా వదిలేశావు, కాబట్టి వాళ్ళు నీకంటే 7 అంతలో పాపానికి గురి బానిసలైపోయారు. ఇక వాడికే చాలుతుందా, వాడే ఆ తాగుళ్ళకి ఆ వ్యసనాలకి బానిసైపోయి ఇంట్లో ఉన్న చెట్లు కొండలు అమ్ముకొని ఇంకా దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్న వాడికి తండ్రినే పోషిస్తాడు. వాడిని చిన్నతనం నుంచే సరైన క్రమంలో పెంచితే వాడు బాగుండేవాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తున్నారు. చాలా మంది పిల్లలు రోడ్ల మీద అడుక్కుంటున్నారు. కారణం ఎవరు? తల్లిదండ్రులు కదా. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, కుమారులు వృద్ధులకు కిరీటం. నీ పిల్లలు నీకు కిరీటంగా ఉండాలి. రేపు వృద్ధాప్యంలో నిన్ను బాగా చూసుకోవాలంటే వారిని నీతి ప్రవర్తన కలి వారిగా పెంచు. అప్పుడు నీ వృద్ధాప్యంలో నీకు చేదోడు వాదోడు కానీ పిల్లలు ఉంటారు. మనం ఇంకో వచనాన్ని చదువుదాం. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి జనము మధ్యను జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము
నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగున్నది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వ్యర్థంగా పనిచేయదా. నేను పనిచేస్తే నా పనికి ప్రతిఫలంగా దేవుడు కొన్ని ఆత్మలను ఇచ్చాడు. కొన్ని ఆత్మలు. ఇది కావాలి మనకి. ఏమండి, మనకు కావాల్సింది ఇదే. ఇక్కడ మనం ఏం చదువుతున్నాము? మరలా చదువుతున్నాం. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్పినప్పుడు రక్షించబడిన వారు ఏమంటే వెలిగించబడిన వారు ఎలా ఉన్నారంట? లోకమును జ్యోతుల వలె వెలుగుతున్నారు. వా, నీ వల్ల రక్షించబడిన వాడు లోకంలో అలా వెలగాలి, జ్యోతిలాగా వెలగాలి. అలా వెలగాలంటే నీవు ఎంత ప్రయాసపడితే వెలుగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే నా సంఘంలో ఎంతమంది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సంఘంలో ఎన్ని జ్యోతులు వెలిగాయి ఉన్నాయి? ఎన్ని జ్యోతులు వెలిగే జ్యోతులు ఎన్ని ఉన్నాయి? అవి లెక్కేసి చెప్పానండి. జనాల సంఖ్య చెప్పడం నేర్చుకున్నారు, కానీ వెలిగే జ్యోతులు ఎన్ని ఉన్నాయో చెప్పలేకపోతున్నారు. వెలిగే జ్యోతులు చెప్పేవాడే నిజమైన సేవకుడు. నిజమైన సేవకుడు అతనే. ఎందుకు? ఒక వ్యక్తి రాకపోయినా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించి పరామర్శించేవాడే సేవకుడు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారలా? ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఉంటారు? చాలా తక్కువే. పేరుకి మేము ఫలానా అని చెప్పుకునే వాళ్ళే, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఓదార్చే వాళ్ళు ఉన్నారు తెలుసా? అలాంటి వాళ్ళదే నీవు సంపాదించుకోగలగాలి. ఇక్కడ మనం అదే చదువుతున్నాం కనుక మరొక వచనాన్ని చదువుదాం. ఇదే దశలోనిలకు మొదటి దశలోనిలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు క్రీస్తు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చదువు ఒకసారి ఆ మాట చదువు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమునైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు క్రీస్తు ఆగమన సమయమున రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఆగమన సమయమున రాకడ సమయం. ఏమంటే ఇక్కడ మనం చదువుతున్నది అంటే నా నిరీక్షణ, నా ఆనందము, నా అతిశయ కిరీటం. ఇక్కడ కూడా 3 పదాలు పెట్టాడు. ఇందాకేమో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నా ఆనందం మీరే, నా కిరీటం మీరే, నా అతిశయం మీరే అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దశలోనిలకు రాసిన పత్రికలో కూడా నా ఆనందం మీరే, నా కిరీటం మీరే, నా అతిశయం కూడా మీరే. అది సంపాదించుకోవాలి ఈ లోకంలో బ్రతికే మనం. ఎప్పుడైతే అది మనం సంపాదించుకుంటామో మన మనసుకు ఎంతో తృప్తినిస్తుంది, ఎంతో తృప్తినిస్తుంది. అలాగ తృప్తిగా ఏమండి మనము మన తుది శ్వాస విడిచేస్తాం. ఇంకంతకంటే ఏం కావాలి? అందుకని మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసింది నీకంటూ నీ ఆనందం ఏంటి? నా ఆనందం ఏంటి? బీరువా చూసుకుని ఏమండి బీరువా చూసుకుని ఆడున్న చీరను
ఆడున్న బంగారం చూసుకుని నవ్వుకుంటా ఉంటుందండి. ఏమండి ఈ రోజున చాలామంది ఏమండి బీరువా తీసుకుని బీరువాలో ఉన్న నగలు చూసుకుని బీరువాలో ఉన్న చీరలు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఒక ఆవిడ మంచి పట్టు చీర కట్టుకుని ఏమండి తనకున్న నగలన్నీ దొరుకుతుందండి. ఉన్న నగలన్నీ దొరుకుని అద్దంలో ఉండి చూసుకుంటా ఉందండి. అద్దంలో ఉండి చూసుకుంటా ఆనందపడుతూ కుటుంబం తెచ్చిపోయింది. ఆ ఆనందంలో ఆమె కుటుంబం తెచ్చిపోయింది. ఆ ఆనందం ఏంటి? ఆమెకున్న వస్త్రాలు, ఆమెకున్న బంగారం. ఈ రోజుల్లో చాలా మంది వస్త్రాలను చూసి ఆనందపడేవాళ్ళు ఉన్నారు, బంగారాన్ని చూసి ఆనందపడేవాళ్ళు ఉన్నారు. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. ఒకవేళ అతను చూసి నువ్వు సంతోషపడినా ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది? ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది? కనుక నిజమైన ఆనందం నీ కొరకు కనిపెట్టుకునే ఒక వ్యక్తి ఉంటాడని, నీ కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉంటాడని నీలో విశ్వాసం కలగటమే అదే నిజమైన ఆనందం. అలాంటి వారిని మనం సంపాదించుకుంటే చాలు. నీ కొరకు కన్నీరు కార్చే ఒక వ్యక్తి ఉంటాడు అని నీ మనసులో ఉంటే అంతకంటే ఆనందం ఏముంటది? ఏది ఉండదు, ఇంకోటి ఉండదు, అంతకంటే ఆనందం ఉండదు. అలాంటిది మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకుంటేనే వస్తుంది, కాలక్షేపంగా గడుచుకుంటా వెళ్ళిపోతే ఉండదు. కనుక అలాంటి వారిని మనం సంపాదించుకుందాం. మూడవదిగా మనం చదువుదాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదియాను సింతికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఏమంటే పేరు పెట్టి మరీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెందుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన ఎవరాళ్ళు? యువోదియాను సుంటికేను. వీళ్ళిద్దరూ అపోస్తలుడైన పౌలుతో పరిచర్యలో పాలుపంపులు పొందారు. వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసి, వారికున్న ఆత్మీయ స్థితిని చూసి, వారికున్న ధైర్యాన్ని చూసి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏమని? వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నువ్వు అంటావా నా కొడుకు పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది అంటావా? మా ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది, నా భార్య పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది అనేవాళ్ళు ఎంతమంది? ఏమండి సరే, వాళ్ళ గురించి వదిలే, నిన్ను నీవు అనుకుంటావా నా పేరు జీవ గ్రంథంలో ఉంది అని అనుకుంటావా? ఆ ధైర్యం ఉందా? ఆ విశ్వాసం ఉందా? ఆ నమ్మకం ఉందా? అంటే మనకే నమ్మకం లేని భక్తి, నమ్మకం లేని విశ్వాసం. ఏమండి అంటే నీ మీద నీకే నమ్మకం లేకపోతే నీవు ఇంకొకరిని ఎలా నడిపిస్తావు? నడిపి ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు నడిపిస్తాడా? నడిపిలేడు. కళ్ళుండవాడు ఇంకో గుడ్డోడు కాదు, ఏమంటే 100 మంది గుడ్డోడు నడిపిస్తాడు కదా. మన పరిశుద్ధ గ్రంథంలో సిరియా సైన్యం ఇజ్రాయేలు మీద యుద్ధానికి వస్తే ఏమంటే వాళ్ళందరూ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చారు, నేను పట్టుకెళ్తాం, బంధిద్దామని. వస్తే ఎలీషా ప్రార్థన చేసి అయ్యా వీళ్ళందరూ గుడ్డోళ్ళు చేయన్నాడు. వచ్చిన సైన్యం అంతా గుడ్డోళ్ళు అయిపోయారు.
గుడ్డోళ్ళు అయిపోతే ఎలీషా ఒక్కడే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అరే ఒకటి చెయ్యి నేను కొట్టుకుంటా, ఒకటి చెయ్యి ఒకటి కొట్టుకోండి అన్నాడు. అనుకుని 100 మంది అనుకుందాం, లేకపోతే 50 మంది అనుకుందాం. ఒకడుండి వాళ్ళందరినీ నడిపించి ఇశ్రాయేలు షోమ్రోను పట్టణం దగ్గరగా రాజు ముందు నుంచోబెట్టాడు. అంటే ఒక కళ్ళుండవాడు కొన్ని 100 గుడ్డోళ్ళైనా నడిపించగలరు, కానీ ఒక గుడ్డోడు ఎవరిని నడిపించలేదు. మనం కళ్ళున్న వాళ్ళని, నీకు కన్నులుంటే నువ్వు దేవుణ్ణి చూడాలి, నీ కన్నులు దేవుణ్ణి చూడాలి. నీకు హృదయం ఉంటే నీ హృదయం అంతా దేవుడు నిండిపోవాలి. అప్పుడే నీవు దేవుని మీద ఆనుకోగలుగుతావు. నీ కళ్ళు దేవుణ్ణి చూడనంత కాలం, నీ హృదయంలో దేవుడు లేనంత కాలం నీకు ఆనందం కాదు కదా, కిరీటం కాదు కదా, నీ పేరు కూడా పరుచుకునేవాడు ఉన్నాడు. మనం చచ్చిపోతే 2 రోజులకే మర్చిపోతాం. దేనికోసం ప్రయాసపడి తాపత్రత పడి పరిగెత్తి సంపాదిస్తావో చచ్చిపోయిన 2వ రోజుకే నిన్ను మర్చిపోతావు. కానీ మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా, అది మనం దానికోసం ప్రయాసపడాలి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మోషే చెప్తాడు ఒక మాట. మోషే ఒక మంచి మాట చెప్తాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయుము అని బతిమాలు కొనుచున్నాను. మోషే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వాళ్ళని క్షమించవా అడిగాడు. ఒకవేళ నువ్వు వాళ్ళని క్షమించకపోతే నా పేరుని జీవగ్రంథంలో రాశావు. ఏంటండి అతనికి అంత విశ్వాసం ఏంటి? నా పేరు నువ్వు జీవగ్రంథంలో రాశావు కనుక నా పేరు విడిచావు. ఉందా అలాంటి ప్రార్థన? అలాంటి ప్రార్థన ఎవరైతే భారం కలిగి ప్రార్థన చేస్తారో మీ పిల్లలు మీకు కిరీటాలు అవుతారు, మీ పిల్లలు మీకు ఆనందం అవుతారు, మీ పిల్లల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉందని సంతోషంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. నీ పిల్లలు జీవగ్రంథంలో రాయబడే వరకు నువ్వు ఆనందంగా ఉండదు. వాళ్ళ కొరకు ఒక టైం తీసుకుని రోజు కన్నీరు కాచి ప్రార్థించు. ఒక సమయం తీసుకుని వారి కొరకు రోజు కన్నీరు కాచి ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా విని వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాస్తాను. నేను ఒకటే ప్రార్థన చేశాను, అయ్యా నాకు 2 పిల్లలు ఇచ్చావు, వాళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథంలో రాసేదాకా నన్ను తీసుకోవాలని ప్రార్థన చేశాను. వాళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథంలో రాసేదాకా నన్ను తీసుకో. వాళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథంలో రాశారు అని నా మనసుకి తృప్తి కలిగింది అనుకో, నాకు ఇంకా చింత ఉండదు, నాకు ఇంకా బాధ ఉండదు. అయినా దేవుడేమన్నాడు, నీతిమంతుల పిల్లలను నేను ఆకలి కొననియ్యను, వాళ్ళను భిక్షమెత్తుకొననియ్యను అన్నాడు. కానీ అది నేను చచ్చిపోయినాక జరిగే పని. కానీ నేను బ్రతికుండగానే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటే సంతోషంగా కడుపు చేయొచ్చు. అలాంటి విశ్వాసంతోనే నేను బ్రతుకుతున్నాను. నేను ఎప్పుడైనా చెప్తాను, ధైర్యంగానే చెప్తాను, నా పేరు దేవుడు జీవగ్రంథంలో రాశాడు, నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటా. అదే నా విశ్వాసం, అదే నా నిరీక్షణ, అదే నా నమ్మకం. నేను ఎవరికి భయపడను. ఎందుకంటే నేను దేవుణ్ణే నమ్ముకున్నాను. నన్ను దేవుడు ఎప్పుడు సిగ్గుపడలేదు, నన్ను దేవుడు ఎప్పుడు అకృపాలు చేయలేదు, నన్ను దేవుడు ఎప్పుడూ నా చెయ్యి వదిలిపెట్టలేదు. నేను రక్షించబడింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడ్డాను. కానీ ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చిన వాటిని దేవుని దగ్గర పెట్టుకుని ఏడ్చి ప్రార్థన చేశాను. ఒకప్పుడు కన్నీరంటే తెలియని నాకు కన్నీరంటే ఏందో దేవుడు చూపించాడు. కనుక మన ఆనందం, మన కిరీటం ఒకటే, మన పిల్లలు జీవగ్రంథంలో
వాళ్ళ పేర్లు రాయబడాలి. అలాంటి ఆనందాన్ని, అలాంటి విశ్వాసాన్ని మొట్టమొదట దేవుడు నీలోనే పెట్టాడు. ఆ పని మొట్టమొదట నీలో పెట్టాడు. నీకు ఆ విశ్వాసం ఉంటే, నీకు ఆ నమ్మకం ఉంటే, నీవు నీ పిల్లల కోసం తాపత్రయపడతావు. నేను బ్రతుకున్నప్పుడే ఒక పాల కూడయ్యాలనే ఆలోచన ఎలా ఉందో, నేను బ్రతుకున్నప్పుడే వీళ్ళ పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలనే తాపత్రయం. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అది లేదు. వాళ్ళ కోసం ఏదో సంపాదిద్దామని పరిగెత్తే వాళ్ళే కానీ వాళ్ళ కోసం ఏమండి కన్నీరు కార్చేవాళ్ళు లేరు. నాకు టైం లేదు కానీ ఒక మాట చెప్తా. ఒక తండ్రి, ఒకడే ఒక కుమారుడు, పెళ్ళైన కొన్ని సంవత్సరాలకు పుట్టాడు. పెళ్ళైన 10-15 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఒకడే కొడుకు. తండ్రి ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఏదైనా కొనగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి ధనవంతుడు తన కుమారుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. నాయనా డబ్బులు కావాలి ఇస్తున్నాడు. నాయనా కారు కావాలి ఇస్తున్నాడు. నాయనా ఇది కావాలి ఇస్తున్నాడు. ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. వాడికి ఇంతకాలం ఆ డబ్బును చూసి, ఆ స్నేహితులను చూసి ఆనందపడుతున్నాడే కానీ ఈసారి ఇద్దరు తల్లిదండ్రులు, చాలా పేదోడు, ఇంత బాక్సులో అన్నం తీసుకుని ఒక పేద కుమారుడికి ఆ కాలేజీలోనే వాళ్ళు వచ్చి ఏమండి వాడికి అన్నం తినిపిస్తున్నారు. కాలేజీ స్టూడెంట్ ఏమండి అన్నం తినిపిస్తున్నారు. అన్నం తినిపిస్తుంటే వీడికి మనసులో ఏడో గుచ్చుకుంది. అరే ఇంతకాలం నేను కారుని చూసి, ధనాన్ని చూసి, ఆటను చూసి సంతోషపడుతున్నాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతున్నాను, ఒకసారన్నా మా అమ్మ నాన్న వచ్చారా? ఆలోచన వచ్చిన కాడి నుంచి వాడిని వెళ్ళి అడిగాడు, అరే మీదేవుడు రా, మీరు ఎక్కడో రా, మీ అమ్మ మీ నాన్న ఎందుకు వచ్చారా అని అడిగాడు. మాది పలానా ఊరు, మా అమ్మడు చాలా పేదోళ్ళు, మరి ఈరోజు ఎందుకు వచ్చింది కన్నం పెట్టారంటే ఈరోజు నా పుట్టినరోజు, నేను వెళ్ళే చార్జీ లేవు, నాకు టైం లేదు, అందుకని వాళ్ళే కష్టాలు ఎంతో ఇబ్బందులు పడుతూ వచ్చి నాకు అన్నం తినిపించేస్తున్నా వెళ్ళారు అని అనగానే వీడు కూడా పుట్టినరోజు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ ఈరోజు నా పుట్టినరోజు కదా, తప్పకుండా మీరిద్దరు రావాలి అన్నాడు. అనగానే ఇదేందా ఎప్పుడు లేని కోరుకున్నావు ఈరోజు పుట్టినరోజు అంటే ఎప్పుడు డబ్బులు పంపించాలని అనేవాడే, కానీ ఈసారి డబ్బులు పంపించమని అందా. తల్లిదండ్రులు రమ్మని అడిగాడు. అడిగితే భార్య భర్తను అడిగింది, ఏమండి వాడికి ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఇస్తున్నావు, ఈసారి డబ్బులు వద్దంట, మన ఇద్దరే రమ్మన్నాడు అన్నాడు. నేను ఈరోజు నాకున్న డ్యూటీ వదిలిపెట్టి వెళితే కొన్ని లక్షలు ఖర్చు, కొన్ని లక్షలు లాసిపోతా, నేను వాడి దగ్గరికి రాలేను అన్నాడు. నువ్వు సంపాదించే లక్షలు ఆస్తి ఎవరి కొరకు అండి? వాడి కోసమేగా. మరి అన్ని లక్షలలో కంటే నీకు డబ్బు ముఖ్యమా, పిల్లలు ముఖ్యమా? డబ్బు చూసుకుని నేను రాలేను అన్నాడు. తల్లి ఒక్కతే ఒక సంవత్సరం అట్లా గడిచిపేసింది. ఆ మాటలు చెప్పి ఏ మాటలు చెప్పి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమైనా గడిపేసింది. ఇక వాడికి తల్లిదండ్రుల మీద విరక్తి వచ్చేసింది. వాళ్ళ తండ్రి వాడి దగ్గరికి రాలా. ఇక వాడు నేను నా తల్లిదండ్రుల మీద ప్రేమ పెట్టుకున్నాను, కానీ వాడు నా దగ్గరికి రాలేదు, నా మొదటి జీవితమే బాగుంది అనుకుని మరలా పుట్టినరోజులకి డబ్బులు పంపించమని అడిగితే డబ్బులు తీసుకుని సరదాలు చేసి ఎంజాయ్ చేసి ఏమంటే జబ్బు పడిపోయి చచ్చిపోయాడు. జబ్బు వచ్చేసింది. వాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆ నాన్న, అయినా వాడిని బాగు చేసుకోలేకపోయాడు. కొన్ని కోట్లు సంపాదించాడు. ఎవరు తినాలది? నీకు ఎంత సంపాదించినా దానికి తినేవాడు ఉండాలంటే వాడు మంచివాడై ఉండాలి. వాడు ఆశపడినప్పుడు నీ ప్రేమను వాడికి పంచు, ఈ ఆప్యాయతను వాడికి పంచు. నువ్వు వెళ్ళి వాడితో కూర్చొని వాడి భుజం మీద చేసి వాడిని బలపరచు.
అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు ఉంటే వాళ్ళకి కొండంత అండ ఉంటుంది, కొండంత ధైర్యం ఉంటుంది. నీ ఇచ్చే సంపాదన వాడికి దేనికి పనికిరావు, కానీ నీవిచ్చే ప్రేమ వాడికి అంత అండనిస్తాడు, అంత ధైర్యాన్ని ఇస్తాడు. అందుకనే మనం అలాంటి ప్రేమను ఎప్పుడైతే మన పిల్లలకు మనం పంచగలుగుతామో వారు సంతోషంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవరి ప్రేరైనను జీవగ్రంథములో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవుడు చెప్తున్న మాట, ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉన్నదో వాడు అగ్నిగుండములో వేయబడతాడు. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉందనే విశ్వాసం నీలో కలిగేదాకా నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఏడు, ప్రాధేయపడు, ప్రతిమలాడు, కన్నీరు కార్చు. దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాశాడు అనే విశ్వాసాన్ని, నిరీక్షణను, ధైర్యాన్ని నీలో పుట్టిస్తాడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే నువ్వెక్కడుంటావో దేవుడు చెప్పాడు. ఈ అగ్నిగుండం అనేది దేవుని బిడల కొరకు ఏర్పాటు చేసింది కాదు, సాతాను కొరకు, సాతాను అనుచరుల కొరకు ఈ అగ్నిగుండం సృష్టించబడింది. ఈ అగ్నిగుండాన్ని చూచిన దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఈ అగ్నిగుండంలో పడ్డవాడు ఏమండి చచ్చిపోడు, కాలిపోతా ఉంటాడు. పురుగు చావదు, ఆత్మ ఆరిపోదు. పురుగు చచ్చిపోదు, అగ్ని ఆరిపోదు. కనుక చాలా భయంకరమైంది. కనుక దేవుడు దానిని చూచిన వాడు కనుకనే మనకందరి కొరకు, మనందరికి క్షేమం కొరకు, మనందరి ఆనందం కొరకు పరలోకాన్ని దిగి ఈ లోకానికి వచ్చాడు. ఆ అగ్నిగుండం ఎంత భయంకరమైంది కాబట్టి వీళ్ళకి రక్షణ లేకపోతే అగ్నిగుండంలో వేయబడతారు. శాసనం రాయబడింది. వీళ్ళందరినీ అగ్నిగుండం నుంచి తప్పించాలంటే నేనే మనిషిగా ఈ లోకానికి రావాలి, వాళ్ళ మధ్యలో జీవించాలి, మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పించాలి అని దేవుడు దీనుడై ఈ లోకానికి వచ్చి మనిషిగా బ్రతికి మనిషిగా ఎలా బ్రతకాలో నిరూపించి ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనందరి కొరకు తన రక్తాన్ని కార్చి శిలువ యాగం, శిలువలో అవమానకరమైన మరణం, బందిపోటులకు, దొంగలకు, దేశద్రోహులకు వేసే శిక్ష దేవుడు ఆయన మీద వేసుకుని మనందరి కోసం తన ప్రాణాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రోక్షించాడు. ఎవరైతే క్రీస్తునందుంటారో వారికి నిత్య జీవం, ఎవరైతే క్రీస్తుతో బ్రతుకుతారో వారికి సంతోషం, వారికి ఆనందం, వారికి నిత్య జీవం. కనుక ఎప్పటికైనా నువ్వు గ్రహించి గమనించి దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో నీ జీవితాన్ని కొనసాగించు. నీవు నీ పిల్లలను చూసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, మీరే నా సంతోషం, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం అనగలమా? మనం పౌలు అంటున్నాడు, నా ఆనందం మీరే, నా అతిశయం మీరే. మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి. వాళ్ళు నాతో పాటు సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందినవారు. ఈ ఉదయకాల సమయమున నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇంతకాలం దేవుని సన్నిధిలో ఉన్న నీ కోసం ప్రార్థన చేసేవాడు, కన్నీరు కార్చేవాడు, నా ఆనందం, నా కిరీటం అనేవాడు నీ కొరకు ఎవరినైనా నీవు సంపాదించుకోగలిగేవాడు. నువ్వు ఎవరైనా దేవుని దగ్గరకు నడిపించగలిగేవాడు.
ఎప్పుడైనా నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? ఎప్పటికైనా ప్రశ్నించు. ఎప్పటికైనా యేసయ్యా, ఇంతకాలము వ్యర్థంగా జీవించాను, వ్యర్థంగా బ్రతికాను, వ్యర్థంగానే ఇన్ని సంవత్సరాలు గడిపేశాను. ప్రభువా, దయతో నన్ను క్షమించు. నన్ను రక్షించిన దేవుడు, నన్ను నిత్య రాజ్యానికి నడిపిస్తున్న దేవుడు, నా పేరు జీవ గ్రంథంలో ఉన్నదన్న విశ్వాసం కూడా లేని వాడిగా నేను బ్రతుకుతున్నాను. తండ్రి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యువోదియాను, సింటికేన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నారు. మోషే అంటున్నాడు, నీవు వారిని క్షమించకపోతే నా పేరు జీవ గ్రంథంలో నుండి తిరిగి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారు నిత్య నరకానికి పాత్రలు అవుతారని సెలవిస్తున్నారు. ప్రభువా, మా పేర్లు మీ జీవ గ్రంథంలో రాయండి నాయన. మేము బ్రతికినంత కాలం విశ్వాసంతో బ్రతకటం నేర్పించాం, నీతి ప్రవర్తన కలిగి బ్రతకటం నేర్పించాం నాయన. సహాయం చేయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా, యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందన. అపోస్తలుడైన పౌలు వలె నా ఆనందం మీరే, నా కిరీటం మీరే, నా పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నది, వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని ఎంత విశ్వాసంతో, నిరీక్షణతో బ్రతుకుతున్నారు. మేము కూడా నాయన, మా పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నదని, మా పిల్లల పేర్లు మేము ఎవరి కోసమైతే పరితపిస్తున్నామో, ప్రార్థన చేస్తున్నాము, వారి పేర్లు కూడా జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని వారి కొరకు ప్రార్థించి మేము కూడా చెప్పగలిగేది అయినా మీ కృపను మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. ఉదయకాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని మీరు చూడండి ప్రభువా. యేసయ్యా, నా పేరు జీవ గ్రంథంలో రాయి, నేను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా బ్రతుకుతాను అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు, వారిని మీరు దర్శించి, వారిని మీరు తాకి, వారిని మీరు చూచి, మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. యేసయ్య మీరు చెప్పినట్లు ఈ విడల పేర్లు జీవ గ్రంథంలో రాయండి ప్రభువా. ఈ విడల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఈ సన్నిధి, మీ సమాధానంతో ఈ విడలను మీరు నింపి ఆశీర్వదించి మహిమ పొందాలి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నా.